నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ల్యాండ్ మాఫియా పెచ్చరిల్లిపోతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ల్యాండ్ కబ్జా చేయడం, లేదంటే సెటిల్మెంట్ పేరుతో డబ్బులు గుంజడం అనే వ్యవహారాలు తరచుగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో సిపి అభిషేక్ మహంతికి ఆర్జీదారులు రోజు కలుస్తున్నారు, వారి గోడు విన్నబోసుకుంటున్నారు. దీనిలో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అనేది కొత్త వింగ్ కూడా ఏర్పాటైంది. దీంతో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది. కస్టడీలో విచారణ జరిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నట్టుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రూరల్ ఏసీపీ కరుణాకర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? దీనికి సంబంధించి ల్యాండ్ మాఫియా పిక్చరిల్తున్నది. పోలీసులు వీరికి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? నమస్తే అండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భూ వివాదానికి సంబంధించిన చాలా ఫిర్యాదులు మాకు అందుతున్నాయి. త్రూ సిపిఆర్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా మాకు అందుతున్నాయి. దీంట్లో ఏంటంటే రకరకాల భూ వివాదాలు ఉన్నాయి. ఇందులో 90% భూమికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కరీంనగర్ డే బై డే బాగా డెవలప్ అయిపోయింది. భూముల ధరలు మీరు అన్నట్టు చాలా రెక్కలు అంటుకున్నాయి. దాంతో ఏమైందంటే ఈ సరౌండింగ్స్ ముఖ్యంగా అంటే బొమ్మకల్, తీగరోటపల్లి, ఆరేపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, కొత్తపల్లి ఈ ప్రాంతాల్లో భూములకు ధరలు విపరీతంగా పెరిగిపోయి వివాదాలు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రజలు ఏం వస్తున్నారంటే మా భూమి ఎప్పుడో కొన్నాం, ప్రజెంట్ ఆ భూమిలో వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, లేకుంటే మేము భూమి కొన్నాం దాన్ని వేరే వాళ్ళు ఫోర్జీ డాక్యుమెంట్ లేకుంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మా భూమిని ఆక్యుపైంచుకొని చూస్తుండ్రు. ప్లస్ అలాగే ఒకరు జీపే ద్వారా మేము కొన్నాం, తర్వాత ఓనర్ వేరే వాళ్ళకి అమ్మిన భూమి, ఇలా ఒక తండ్రి భూమి మాకు అమ్మిండు, కొడుకు వేరే వాళ్ళకి అమ్మిండు అదే భూమిని, ఇలా రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు సిపిఆర్ ఆదేశాల మేరకు ఏంటంటే టీమ్స్ ఫామ్ చేసి ఏంటంటే అన్ని రకాల ఎంక్వైరీ చేస్తున్నాం ఈ భూమి వివాదానికి సంబంధించి. ఈ అవసరమే దానికి సంబంధించి ఎంఆర్ఓకు మరియు మున్సిపల్ వాళ్ళకు లెటర్ రాస్తున్నాం, క్లారిఫికేషన్ తీసుకుంటున్నాం. ఈ భూ వివాదం ఎవరిది, ల్యాండ్ ఎవరిది, ఇలా వెరిఫై చేసినాక తప్పు తేలితే ఖచ్చితంగా కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కోర్టుకు పంపించడం జరిగింది. అది అన్ని విచారణ కొద్దిగా భూమి సమస్య కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకంటే రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించాలి కాబట్టి. నేను ఫిర్యాదుదారులకు ఒకటి చెప్పేందంటే బాధితులకు కూడా నిజంగా మీ ల్యాండ్ నుండి మీకు పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉంటే మీకు వాళ్ళు ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఫోర్జీ డాక్యుమెంట్ చేసినా మీరు మాకు వచ్చి సంప్రదించవచ్చు. కానీ దయచేసి ఒక విషయం ఏంటంటే కోర్టులో పెండింగ్ ఉన్న విషయాలు మాకు తీసుకురాకండి. కోర్టులో పెండింగ్ ఉన్న విషయాలు మీ రెండు పార్టీల మీద కోర్టులో నడుస్తున్నప్పుడు మేము వాటిని తేల్చాల్సిన కరెక్ట్ కాదు అది. సో దయచేసి కోర్టు పెండింగ్ కాకుండా మిగతా ఏమైనా ఉంటే మాకు తీసుకొస్తే మేము 100% తగిన న్యాయం చేస్తాం మేము. థ్యాంక్ యూ. అంటే ఒకటి, నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్లను సైతం కూల్చిన సంఘటనలు కార్పొరేషన్ పరిధిలో జరిగాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మరి మాజీ ప్రజాప్రతినిధులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టున్న పరిస్థితి. వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారా, రిమాండ్ చేస్తున్నారా? ఎట్లా? మీరు ఆల్రెడీ చూశారు. మేము అంటే మీరు అన్నట్టు ఈ ఇల్లు కూడా కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయి. అవి కేసులు నమోదు చేయడం జరిగింది, వాళ్ళని కోర్టుకు జైలు కూడా పంపడం జరిగింది. ఇక ముందు వచ్చినా దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. సిపిఆర్ ఆధ్వర్యంలో ఎటువంటి ఫిర్యాదు వచ్చినా దాంట్లో న్యాయం ఉంటే 100% మేము న్యాయం చేస్తాం. లీగల్గా మాకున్న పరిధిలో రెవెన్యూ డాక్యుమెంట్స్ అవన్నీ పరిశీలించి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ప్రజలు కొందరు చెప్తున్నారు ఏంటంటే మనం బెదిరించి డబ్బులు తీసుకుని అంటున్నాం. అటువంటి మా దృష్టికి వచ్చినా కూడా కేసులు నమోదు చేస్తాం, విచారిస్తాం, తగిన ఆధారాలతో కోర్టు పంపించడం జరుగుతుంది. ఇప్పటికి చాలామంది పంపడం జరిగింది. సో ప్రజలు ఏంటంటే నిర్భయంగా వచ్చి మాకు దరఖాస్తు చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఏ వివాదం అయితే న్యాయస్థానం పరిధిలో ఉందో, న్యాయస్థానంలో ఉందో వారు రావాల్సిన పని లేదు, అది న్యాయస్థానాలే తేలుస్తాయి. మిగతా వారి విషయంలో జెన్యూన్గా ఎవరికైతే డాక్యుమెంట్ ఉందో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీరు నిర్భయంగా రావచ్చు. మమ్మల్ని ఆశ్రయిస్తే తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీస్ యంత్రాంగం ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అభిప్రాయం, భరోసా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఎందుకంటే ఇప్పటికే 2 కార్పొరేటర్లు, మరొక మాజీ ఎంపీటీసీ, అలాగే మాజీ కార్పొరేటర్, ఇలా చాలామంది పైన కేసులు నమోదైనాయి. మిగతా వారిపైన కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతోనైనా ఇప్పటికైనా ఈ అక్రమాలకు చెక్ పెడుతున్నారని చెప్పేసి స్థానికులు హర్షిస్తున్నటువంటి పరిస్థితి.